మనం ఈ ఛానల్ పెట్టి కరెక్ట్గా ఈ రోజుకి 1 year అవుతుంది. టోటల్గా ఈ కంటెంట్ క్రియేషన్లో నాకు ఒక 8 years ఎక్స్పీరియన్స్ ఉంది. నేను ఫస్ట్ నా ఛానల్ పెట్టింది ఇది కాదు, అది డిఫరెంట్ ఛానల్. ఇప్పటికీ ఉంటుంది ఆ ఛానల్. దాంట్లో నేను ఇప్పుడు షార్ట్ వీడియోస్ పెడుతున్నా. ఇదిగోండి 2017లో స్టార్ట్ చేశాను, January 18th రోజు. సో అప్పట్లో కాలేజ్ టైంలో అది 2016 బ్యాచ్. నేను 2017 January అంటే బీటెక్ ఫస్ట్ ఇయర్లోనే ఉంటాను. అప్పుడు స్టార్ట్ చేశాను. అప్పుడంతా వాయిస్ ఓవర్ వీడియోస్ మనకు జరగలేదు, కొన్ని రోజులు ఆపేశాను. ఈ నా 8 years ఎక్స్పీరియన్స్ మొత్తం నేను నేర్చుకుంది ఏంది, అసలు మీరు కంటెంట్ క్రియేషన్ స్టార్ట్ చేయాలనుకుంటే ఎలా స్టార్ట్ చేయాలి, ఎలాంటి మిస్టేక్స్ చేయకూడదు, అండ్ ఈ కంటెంట్ క్రియేషన్ నేను చేయడం వల్ల నా లైఫ్ ఎలా చేంజ్ అయిందో కూడా చెప్తాను మీకు. ఫస్ట్ మనం ఎలా స్టార్ట్ చేయాలి. మీ దగ్గర మొబైల్ ఉందా, స్టార్ట్ చేసేయండి అంతే. ఇది అంత సింపుల్ అంటే చాలా సింపుల్. మీరు పక్కన వాళ్ళు ఏమనుకుంటారు, పక్కింటి వాళ్ళు ఏమనుకుంటారు, ఇవన్నీ అవసరం లేదు. జస్ట్ స్టార్ట్ చేసేయండి. స్టార్టింగ్ కొంచెం కష్టంగా ఉంటుంది. నేను కూడా కొన్ని ఇయర్స్ అనుకొని నా మొహం కనపడకూడదు అని చెప్పి 2017లో స్టార్ట్ చేస్తే నేను దాని తర్వాత ఒక మొబైల్ తీసుకున్న తర్వాత, ఇదే ఆ మొబైల్ చూడండి, రెడ్మీ మొబైల్. ఎప్పుడుదో ఇది మొబైల్ పగిలిపి ఉంది కూడా. ఈ మొబైల్ తీసుకొని నా ఫేస్ కనబడి చేయడానికి నాకు కొంచెం టైం పట్టింది, కానీ స్టార్ట్ చేసినప్పటి నుంచి నేను ఎక్కడ ఆగలేదు. మీ దగ్గర మొబైల్ ఉంటే చాలు, చేసేయండి. ప్రతి ఒక్కరి దగ్గర మొబైల్ ఉంటుంది కదా, సో ఇంక మీరు దేని గురించి ఆలోచించిన అవసరం లేదు. నేను నా ఫస్ట్ వీడియో మీకు పోస్ట్ చేస్తాను. నేను కనబడి చేసిన వీడియో ఇది. నా ఫస్ట్ వీడియో చూడండి. దానికంటూ ఒక ఫ్రేమింగ్ లేదు, ఒక పక్కకి వెళ్ళిపోతా ఉన్నాను నేను. చూడండి ఎంత గ్యాప్ ఉందో ఇక్కడ. ఇది నా ఎడిటింగ్. అండ్ ఇక్కడ మైక్ చూడండి, బోయా M1 మైక్ 600-800 ఉంటుంది. దాన్ని తీసుకోండి. మీకు ఈ మొబైల్ ఒక 600 మైక్ చాలు. మన ఫస్ట్ వీడియో ఎప్పుడు గొప్పగా అవసరం లేదు. మీరు గొప్పగా ఉండాలని కూడా కోరుకోవద్దు. నేనైతే అదే చెప్తాను. ఇది నా ఫస్ట్ వీడియో. నేను అప్పుడు వాట్సాప్ గురించి చేశాను. ఓకే, ఇప్పుడు లేటెస్ట్ వీడియో చూద్దాం ఒకసారి. ఇది నా లేటెస్ట్ వీడియో. ఎంత చేంజ్ ఉందో చూడండి. కరెక్ట్ గా ఫ్రేమింగ్ ఉంది, మాటలు, ఎడిటింగ్ అన్ని మారే కదా. ఫస్ట్ వీడియో ఎప్పుడు మంది గొప్పగా అవసరం లేదు. జస్ట్ ఏమున్నాయి వాటితో స్టార్ట్ చేయండి. దాని తర్వాత మీరు చేస్తా వెళ్ళేటప్పటికి ఆటోమేటిక్ గా ఇంప్రూవ్మెంట్ ఉంటుంది. అండ్ ఇంకోటి, పెద్ద వాళ్ళతో ఎప్పుడు కంపేర్ చేసుకోకూడదు. వాళ్ళు కొన్ని సంవత్సరాలు కష్టపడి అక్కడ ఆ లెవెల్లో ఉన్నారు. నువ్వు ఫస్ట్ రోజే నేను ఆ వీడియోతో కంపేర్ చేసుకుని నేను బాగా చేయట్లేదు అని ఎప్పుడు ఫీల్ అవుతుంది. నీ ఫస్ట్ స్టెప్ తో వాళ్ళ 1000 స్టెప్ మనం కంపేర్ చేయకూడదు. వాళ్ళు చాలా కష్టపడి అక్కడికి వెళ్ళారు. సో మీ దగ్గర ఉంటే స్టార్ట్ చేయండి అంతే. అండ్ దేని మీద టాపిక్ చేయాలి అని అడిగితే ఆ క్వశ్చన్ నన్నే కాదు, ఎవరిని అడగద్దు. అది మీ ఇంట్రెస్ట్ తో చేయాలి. ఒకరికి టెక్ మీద ఇంట్రెస్ట్, ఇంకొకరికి కుకింగ్ మీద ఇంట్రెస్ట్, ఇంకొకరికి డైలీ వ్లాగింగ్ మీద ఇంట్రెస్ట్. రకరకాల ఇంట్రెస్ట్ ఉంటాయి ఒక్కొక్కరికి. మీకు ఏది ఇంట్రెస్టో దాని మీద చేసేయండి అంతే. నాకు చిన్నప్పటి నుంచి టెక్ మీద ఇంట్రెస్ట్. నాకు ఏదైనా మొబైల్ వస్తే నా చేతికి, ఆ టైంలో అప్పుడప్పుడే మొబైల్ వస్తున్నాయి కదా, స్మార్ట్ ఫోన్స్ అయినాయి, వేరే అన్నోళ్ళ దగ్గర తీసుకుని సెట్టింగ్స్ లోకి వెళ్ళి ప్రాసెసర్ ఏంది, అసలు ఇది ఎంత ర్యామ్ ఉంది, ఏమేమి ఉన్నాయి దీంట్లో, ఇన్ని గెలికేవాడిని. నాకు టెక్ మీద ఇంట్రెస్ట్, నేను టెక్ స్టార్ట్ చేశాను. అలా మీకు ఏది ఇంట్రెస్ట్, కొంతమంది కార్ల మీద ఇంట్రెస్ట్, ఆటోమొబైల్ స్టార్ట్ చేయండి. జస్ట్ ఎక్స్ప్లెయిన్ చేయండి చాలు. కుకింగ్ ఇంట్రెస్ట్, కుకింగ్ చేయండి. అలా మీకు దేని మీద ఇంట్రెస్ట్ ఉంటే అంతే, అదే స్టార్ట్ చేయండి. అది స్టార్ట్ చేస్తేనే మీకు లాంగ్ రన్ ఉంటుంది. అది ఇంట్రెస్ట్ తో చేస్తారు కాబట్టి. అండ్ స్టార్టింగే మనీ రావాలని మాత్రం కోరుకోవద్దు. అస్సలు రాదు మనీ. డోంట్ ఎక్స్పెక్ట్ మనీ. 1-2 సంవత్సరాలు కూడా మీకు రాకపోవచ్చు. అండ్ ఫాస్టర్ రిజల్ట్స్ కూడా రావు, అంత ఈజీగా రావు రిజల్ట్స్. మీరు 1 రోజులు దాని మీద కాన్సన్ట్రేట్ పెట్టి రోజు కష్టపడితే గానీ మీకు 1 సంవత్సరం తర్వాత రిజల్ట్ కనపడచ్చు, లేదా మీకు ఒక్క వీడియోతోనే రిజల్ట్ కనపడచ్చు. అది మన చేతిలో ఉండదు. మీరు నిన్న చేసే వీడియో కన్నా ఈ రోజు కొంచెం అయినా ఇంప్రూవ్మెంట్ ఉందా లేదా వీడియోలో. మీరు ఒక 100 వీడియోలు చేయండి, అసలు ఏం ఎక్స్పెక్ట్ చేయొద్దు, జస్ట్ చేసేయండి అంతే. ఫస్ట్ వీడియో ఎలా ఉందో మీ 100 వీడియో కూడా అలానే ఉంటే మీరు కరెక్ట్ కాదు దీనికి. అదే మీ ఫస్ట్ వీడియోకి 100 వీడియోకి ఎంతో కొంత ఇంప్రూవ్మెంట్ ఉంటే, మీరు మాట్లాడే విధానంలో కానీ, ఎడిటింగ్ లో కానీ, ప్రతి ప్రెజెంటేషన్ లో కానీ, ప్రతి దాంట్లో ఎంతో కొంత ఇంప్రూవ్మెంట్ ఉంది అంటే మీరు ఖచ్చితంగా సక్సెస్ అవుతారు. అందులో నో డౌట్. నేను ఎగ్జాంపుల్ గా నాదే చూపిస్తాను. ఇది నా ఫస్ట్ వీడియో, ఒకసారి చూడండి ఎలా మాట్లాడుతున్నాను. ఇంతకు ముందు వరకు ఒక అన్నోన్ నెంబర్ తో మెసేజ్ చేయాలంటే వాళ్ళ నెంబర్ సేవ్ చేసుకొని మరి మెసేజ్ చేయాల్సి వచ్చేది. కానీ ఇప్పుడు వాట్సాప్ కొత్త అప్డేట్ వల్ల వాళ్ళ నెంబర్ ని సేవ్ చేసుకోకుండా మనం వాళ్ళకి మెసేజ్ కానీ, డాక్యుమెంట్స్ కానీ, లొకేషన్ కానీ ఇలాంటివి సెండ్ చేయాలి. అది ఎలానో చెప్తాను చూడండి. ఫస్ట్ మీ వాట్సాప్ ఓపెన్ చేయండి. నెక్స్ట్ మీ కాంటాక్ట్. ఇది నా ఫస్ట్ వీడియో. ఓకే, నా లేటెస్ట్ వీడియో ఇది. వాట్సాప్ లో ఒక సెట్టింగ్ ని కావాలని ఆఫ్ చేసి ఉంటుంది. ఇది ఖచ్చితంగా ఆన్ చేసుకోండి, లేకపోతే మన డేటా అంతా వాళ్ళు చూడొచ్చు. ఫోటోస్, వీడియోస్ ప్రతి ఒక్కటి. ఫస్ట్ పైన 3 డాట్స్ మీద క్లిక్ చేయండి, సెట్టింగ్స్ లోకి వెళ్ళండి. కొంచెం కింద స్క్రోల్ చేస్తే అక్కడ చార్ట్స్ అని ఉంటుంది, దాని మీద క్లిక్ చేయండి. ఇంక ఇక్కడ చార్ట్ బ్యాకప్ అని చూడండి. చూసారా ఎంత డిఫరెన్స్ ఉందో. నేను ఫస్ట్ స్టార్టింగ్లో వీడియోస్ చేసేటప్పుడు ఏంటంటే హాల్లో చేసేవాడిని, అమ్మోళ్ళు నైట్ చేసేవాడిని. అది కూడా అమ్మోళ్ళు అంతా బెడ్రూమ్లో కొనుక్కోండి వాళ్ళు, అందుకే అంత స్లోగా మాట్లాడింది. వాళ్ళకి తెలియకూడదు నేను వీడియోస్ చేస్తున్నాను. అంత మొహమాటంగా చేశాను నేను స్టార్టింగ్ వీడియోస్. మీరు కూడా నా అలాగా మొహమాటస్తులు ఎవరేమనుకుంటారు, నేను అలాంటి వాడిని. నేను సీరియస్గా చెప్తున్నా, వీడియో స్టార్ట్ చేసే ముందు ఎవరికి తెలియదు నేను చేస్తానని. కూడా నా ఫ్రెండ్స్కి చెప్పలేదు, మా ఫ్యామిలీకి తెలియదు, ఇంట్లో మా అమ్మకి తెలియదు, మా తమ్ముడికి తెలియదు. నేను స్టార్ట్ చేసిన తర్వాత అందరికీ తెలిసింది. ఓకేనా, నేను ఇన్స్టాగ్రామ్ లో పెట్టేసిన తర్వాత అందరూ చూశారు. అసలు ఎవరికి తెలియదు. నేను ఏం చేశాను తెలుసా, నేను ఒకటే మైండ్ లో ఫిక్స్ అయిపోయా, నేను చెయ్యాలి ఖచ్చితంగా ఎలా అయినా అని. నేను 30 వీడియోస్ రికార్డ్ చేశాను. సీరియస్ చెప్తున్నా, 30 వీడియోస్ రికార్డ్ చేశాను. అసలు పోస్ట్ చేయాలి 30 వీడియోస్ రికార్డ్ చేసి పెట్టుకుని రోజు మార్చి రోజు నేను పోస్ట్ చేయాలని చెప్పి ఫిక్స్ అయిపోయా. సో మనం కామెంట్స్ గురించి దేని గురించి పట్టుకొని అవసరం లేదు. ఆల్రెడీ మన దగ్గర వీడియోస్ ఉన్నాయి, పోస్ట్ చేసుకుంటా వెళ్ళిపోయా. 30 రోజులకి నా దగ్గర కంటెంట్ రెడీగా ఉంది. అప్పుడు
చిన్న చిన్నగా ఇంప్రూవ్మెంట్ కనపడింది నాకు. నేను ఇచ్చే టిప్ కూడా అదే, మీకు స్టార్ట్ చేయాలనుకుంటే ఒక 30 రోజుల కంటెంట్ రెడీ చేసి పెట్టుకోండి. ఎవరిని పట్టించుకోవద్దు, ఎవరికి చెప్పొద్దు కూడా. అందరికీ షాకింగ్ గానే ఉండాలి, అందరూ కొత్తగా చూడాలి మిమ్మల్ని. ఇది నేను ఫాలో అయింది, మీరు అదే ఫాలో అవ్వండి. ఖచ్చితంగా మనకు ఈ ఫియర్ పోద్ది. 30 రోజుల కంటెంట్ రెడీగా ఉంది, 30 రోజులు పోస్ట్ అవుతుంటాయి. దాని తర్వాత మిగతా వీడియోలు రెడీ చేసుకుంటా ఉండండి, మిమ్మల్ని మీరు ఇంప్రూవ్ చేసుకుంటా ఉండండి. మీరు అలా కన్సిస్టెంట్ గా చేస్తుంటే ఖచ్చితంగా గ్రో అవుతారు. మనీ ఒక స్టేజ్కి వచ్చిన తర్వాత సంపాదించవచ్చు, స్టార్టింగే మనీ సంపాదించాలంటే కుదరదు. నేను నా ఫస్ట్ ప్రమోషన్ చేసింది 60K ఫాలోవర్స్ ఉన్నప్పుడు, 3000 తీసుకున్నప్పుడు. నేను ప్రమోషన్ కి సాఫ్ట్వేర్ కంపెనీ వాళ్ళు రీచ్ అవుట్ అయ్యారు. అప్పట్లో కరోనా కదా, ఆన్లైన్ కోర్సులు బాగా జరిగేవి. వాళ్ళు పైథాను ఇవి చెప్పేవాళ్ళు, వాళ్ళు రీచ్ అవుట్ అయిన వాళ్ళు నాకు 3000 ఇచ్చారు 60K ఫాలోవర్స్ కి. నేను ఫస్ట్ చేసినప్పుడు 3000 పెట్టి ఒక లైట్ కొనుక్కున్నా. ఇప్పుడు ఇక్కడ కనపడుతుంది కదా లైట్, అదే లైట్ నేను కొనింది, దాన్ని 3000. అప్పుడు దాకా ఏంటంటే ట్యూబ్ లైట్ లో చేసేవాడిని, ప్రతి వీడియో జస్ట్ ట్యూబ్ లైట్ కింద నిలబడుకొని చేసేవాడిని. దాని తర్వాత కొంచెం బాగా కనపడాలి అని చెప్పి లైట్ కొనుక్కున్నా. మీకు వచ్చే ప్రతి రూపాయిని మళ్ళీ ఇన్వెస్ట్ చేయండి. ఒక స్టేజ్ వచ్చే వరకు మీరు ఇన్వెస్ట్ చేస్తా ఉండాలి. మన కన్సిస్టెన్సీ హార్డ్ వర్క్ ఉంటే ఖచ్చితంగా సక్సెస్ అవుతాం బ్రో, అందులో నో డౌట్. దాంతో చాలా స్ట్రగుల్ ఉంటుంది. కంటెంట్ క్రియేషన్ అంత ఈజీ కాదు, చాలా అంటే చాలా స్ట్రగుల్ ఉంటుంది. నువ్వు స్టార్టింగ్ చేసేదానికన్నా ఇప్పుడు కొంచెం సక్సెస్ అయిన తర్వాత ఇంకా స్ట్రగుల్ ఉంటుంది. నువ్వు కొంతమందికి రీచ్ అయిపోయిన తర్వాత వాళ్ళకి నీ దగ్గర నుంచి ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి. నువ్వు ప్రతిరోజు వాళ్ళకి కనబడాలి, ప్రతిరోజు కష్టపడాలి. చాలా స్ట్రగుల్ ఉంటుంది, అంత ఈజీగా అయితే రాదు. అంతెందుకు, ఇప్పుడు టైం ఏంది తెలుసా, 3 అవుతుంది, 3 టైం రాత్రి నేను ఇప్పుడు వీడియోస్ రికార్డ్ చేస్తాను. అలా ఉంటుంది. నేను నీకు ఇచ్చే ఇంకో సజెషన్ ఏంటంటే, ఓన్లీ మనీ కోసం అయితే పరిగెత్తదు. మనీ దీంట్లో వస్తుంది, బొచ్చుబోళ్ళు వస్తుంది. నేను చెప్తున్నా కదా, నువ్వు చేయాలనుకుంటే అన్ని ప్రమోట్ చేసేయచ్చు, ఏమైనా చేయొచ్చు. నాకే బొచ్చుబోళ్ళు మెసేజ్ వస్తాయి ప్రతి దాని మీద ప్రమోషన్. మీకు ఇక్కడ చూపిస్తున్నా చూడండి, ఇది ప్రమోషన్. అన్ని ఇక్కడ కనబడే ఎక్స్పీరియన్స్ మీడియా అంటే ఏదో ప్రమోషన్, అద్ద క్రంబు, ఎనీ పోస్ట్, ఓకే, ఇన్ఫ్లుయెన్సర్ మార్కెటింగ్, థంబ్నెయిల్ పోస్టర్స్, ఇవన్నీ ఇక్కడ కనిపించేటువంటి రెడ్ ఇన్ఫ్లుయెన్స్ అంట, ప్రతి ఒక్కటి ఇక్కడ కనిపించేటివన్నీ ప్రమోషన్లు. కానీ నేను చేయను. నేను మీకు కూడా చెప్పేది, మీరు కొంచెం సక్సెస్ అయిన తర్వాత మీకు ప్రమోషన్లు బొచ్చిబోళ్ళు వస్తాయి. ఏవి పడితే అది చేయొద్దు. మనకంటూ ఒక క్రెడిబిలిటీ ఉండాలి. ఏవి పడితే అవి చేసుకుంటే వెళ్ళామనుకోండి, మన మీద ట్రస్ట్ పోతుంది. కంటెంట్ క్రియేషన్ అనేదే ట్రస్ట్ గేమ్. నన్ను అడిగితే నేను కొంతమంది చూస్తుంటా, టెక్ ఇన్ఫ్లుయెన్సర్ అని చెప్పుకుంటారు. వీళ్ళు ఫేస్ క్రీమ్లు ఇవి కూడా ప్రమోట్ చేస్తుంటారు. ఈ లింక్ మీద క్లిక్ చేయి, నీకు 500 వచ్చేస్తుంది. ఇలాంటివి కూడా అసలు అలాంటి జోలికి వెళ్ళొద్దు. బెట్టింగ్ ప్రమోషన్లు వస్తాయి. నాకు మామూలుగా ఇన్ని వచ్చాయంటే ఎన్ని బెట్టింగ్ ప్రమోషన్లు వచ్చుంటాయి, ఎన్ని లోన్స్ ఇవి ఎన్ని వచ్చుంటాయి అర్థం చేసుకోండి. నేను ఏ రోజు వాటి జోలికి వెళ్ళాను. నేను ఒక బ్రదర్లా చెప్తున్నాను మీకు, వాటి జోలికి వెళ్ళొద్దు. మీరు కూడా ప్రమోషన్లు చేయకుండా ఎవరు ఉండరు, అందరూ చేస్తారు. కానీ మనం ఎంత మంచిగా జెన్యూన్ గా చేస్తున్నాం, అవతలకి యూజ్ అయ్యేట్టు చేయాలి, కానీ అవతల నాశనం అయ్యేట్టు అసలు చేయకూడదు. మనకు ఖచ్చితంగా ఆ పాపం తగలుతుంది. నేను దాన్ని గట్టిగా నమ్ముతాను. గట్టిగా కష్టపడు, ఒక స్కిల్ నేర్చుకో. అది ఎడిటింగ్ అయినా ఏదో ఒకటి, అన్ని ఓన్ గా స్టార్టింగ్ మనమే చేసుకోవాలి. ఎవరు చేయడు. స్టార్టింగ్ నా వీడియోలన్నీ నేనే ఎడిట్ చేసుకున్నా. మీకు ఎక్కడ నేర్చుకోవాలంటే నేను కోర్సులు ఏం తీసుకోవాలి, అంతా యూట్యూబ్ లో చూసే నేర్చుకున్నా. యూట్యూబ్ లో దొరకడం అంటూ ఉండవు, ప్రతి ఒక్కటి యూట్యూబ్ లో ఉంటాయి. నీకు ఇంట్రెస్ట్ ఉండాలంతే. అంతెందుకు, ఇప్పుడు ఎడిటర్ ఉన్నాడు, మెయిన్ ఎడిటర్ బాజీ, వాడేం పెద్ద కోర్సులు ఏం చేసేది, జస్ట్ యూట్యూబ్ లో నేర్చుకున్నాడు. మన వీడియోస్ చూసారా ఎంత బాగుంటాయో ఎడిటింగ్. ఇప్పటికీ వాడు ఏదో ఒకటి నేర్చుకుంటానే ఉంటాడు. అంతెందుకు హరీష్ కూడా వర్క్ లేనప్పుడు ఏదో ఒకటి నేర్చుకొని యూట్యూబ్ లో చూస్తాడు, నెక్స్ట్ వీడియోకి దాన్ని రెప్లికేట్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటాడు. నేను అదే చెప్పేది, మనకి ఇంట్రెస్ట్ ఉండాలి, ఒక స్కిల్ మీద నేర్చుకోవడానికి ఇంట్రెస్ట్ ఉండాలి. స్టార్టింగ్ అయితే ప్రతి ఒక్కటి మనమే చేసుకోవాలి, తప్పదు. ఒక ట్రైపాడ్ పెట్టుకున్నావా, మొబైల్ దాంట్లో పెట్టావా, నిలబడుకో, నీకు అనిపించింది చెప్పు. ఒక అప్లికేషన్ తీసుకున్నావా, దాంట్లో ఎడిట్ చేసి అప్లోడ్ చేసావా, అంతే. మీకు ఫ్రీ చాలా ఉంటాయి. నేను కూడా డబ్బులు కట్టి ఏవి తీసుకోవాలి. డెవెన్సీ రిజాల్వ్ అని ఎడిటింగ్ సాఫ్ట్వేర్ ఉంటుంది, అది ఫ్రీ. మీ దగ్గర ల్యాప్టాప్ ఉంటే దాంట్లో చేయొచ్చు. ల్యాప్టాప్ లేదా మొబైల్లో చేయాలనుకున్నాం, విఎన్ ఎడిటర్ అని ఉంటుంది, ఇన్షాట్ అని ఉంటుంది, వీటా అని ఉంటుంది, రకరకాలు ఉంటాయి. మీరు చేయాలి కానీ ఇన్స్టాగ్రామ్ అంటే ఎడిట్స్ అని ఉంటుంది. మీకు ఇంట్రెస్ట్ ఉండాలి కానీ చాలా బాగా చేయొచ్చు. అన్ని మీరే నేర్చుకొని మీరే చేయండి. ఖచ్చితంగా నేను చెప్తున్నా కదా, నువ్వు కన్సిస్టెంట్ గా చేస్తే ఇంప్రూవ్మెంట్ ఖచ్చితంగా ఉంటుంది. మన గోల్ సింపుల్ గా ఉండాలి, నిన్నటికన్నా ఈ రోజు బెటర్ గా ఉండాలి, అంతే. మనం ఒకరితో కంపేర్ కూడా చేసుకోవడం అవసరం లేదు. హైలో ఉన్న వాళ్ళతో కంపేర్ చేసుకోవాలి, లోలో ఉన్న వాళ్ళతో కంపేర్ చేసుకోవాలి, ఎవరితో అవసరం లేదు. నిన్నటికన్నా ఈ రోజు మనం బెటర్ గా ఉంటే ఆటోమేటిక్ గా సక్సెస్ అవుతుంది. కంటెంట్ క్రియేషన్ వల్ల లైఫ్ చాలా చేంజ్ అవుతుంది. నా లైఫ్ చాలా చేంజ్ అయింది బ్రో, నేను సింపుల్ గా చెప్తాను, చాలా అంటే చాలా చేంజ్ అయింది. మా నాన్న ఉన్నంత వరకు మాకు మిడిల్ క్లాస్ ఫ్యామిలీ, ఏ డోకా లేదు, దజ్జాగా తినేవాళ్ళం. ప్రతి ఆదివారం చికెన్ మటన్ తెచ్చుకునే వాళ్ళం. అసలు మాకు ఏ కష్టాలు లేకుండా పెంచాడు. నేను స్కూల్లో ఉన్నప్పుడు మా నాన్న చనిపోయాడు. తర్వాత మా లైఫ్ ఎంత దారుణంగా అయిపోయిందంటే, అప్పుడు దాకా మిడిల్ క్లాస్ మా నాన్న ఉన్నంత వరకు, దాని తర్వాత బిలో మిడిల్ క్లాస్ కూడా అంతకన్నా దారుణం. మేము మా అమ్మ చదువుకోవాలి, మా అమ్మకు లోకం తెలియదు. మాకు ఇప్పుడంటే 8th 9th వాళ్ళకి అన్ని తెలిసిపోతున్నాయి, కానీ అప్పట్లో 8th 9th అంటే 90s కిడ్స్ కి అర్థం అవుతుంది నేను చెప్పేది. మనకు అప్పట్లో 8th 9th అంటే మాకు పెద్ద లోక జ్ఞానం తెలియదు. అప్పుడప్పుడే ఏదో అన్ని చిన్న చిన్నగా తెలుసుకుంటా ఉంటాం. ఇంటర్నెట్ అవి కూడా తెలియదు, చేతిలో మొబైల్ ఫోన్ ఉండేది కాదు, లోకం తెలియదు, అలా ఉండేది. మా నాన్న ఉన్నంత వరకు మేము ఏ రోజు కూరగాయల షాప్కి కూడా వెళ్ళలేదు బ్రో. నేను కూరగాయల షాప్కి వెళ్ళి కూరగాయలు కూడా కొనలా. ప్రతి ఒక్కటి మా నాన్న తెచ్చిచ్చేవాడు, బాగా చూసుకున్నాడు మమ్మల్ని. ఇంకా మేమే కూరగాయల షాప్కి కూరగాయలు కొనలేదంటే మా అమ్మ ఇల్లు ఉంటుంది, అర్థం చేసుకోండి. మా అమ్మకు ఒకటే లోకం, ఇల్లు చూసుకోవడం, మమ్మల్ని చూసుకోవడం, అంతే, ఇంకేం తెలియదు మా అమ్మకి. అలాంటిది మా నాన్న జరిపిన తర్వాత మాకు అసలు ఏం లేదు. నెలకి 5,000తో మా ఇల్లు గడిచేది, జస్ట్ 5,000తో, అంతే. అది కూడా మా అమ్మ దగ్గర ఉన్న బంగారు అవన్నీ తీసి బ్యాంక్ లో పెడితే కొంచెం మనీ వచ్చింది, అవి
వేరే వాళ్ళకి ఇస్తే మాకు వడ్డీ ఇచ్చేవాళ్ళు, ఇంట్రెస్ట్, ఆ మనీ, పెన్షన్ మనీ, వీటితోనే మా ఇల్లు గడిచింది. వాటిలోనే మేము కూరగాయలు కొనుక్కోవాలి, అన్నం రేషన్ బియ్యం తినేవాళ్ళం, ఇంకా కరెంట్ బిల్లు, గ్యాస్, ప్రతి ఒక్కటి 5,000తో ఇల్లు గడవాలి. అలా చేసేది మా మమ్మీ. మా దగ్గర రూపాయి ఉండేది కాదు. అన్ని కష్టాల్లో ఉన్నాం మేము ఆ టైంలో. మా తమ్ముడు మార్నింగ్ వెళ్ళి పేపర్ వేసేవాడు, వాడికి 1,500 వచ్చేది. అది కూడా దాంట్లో యాడ్ అయ్యేది ఇల్లు గడవడానికి. అలా ఉండేది మా పరిస్థితి. నా బీటెక్ అయిపోయే వరకు కూడా. మా తమ్ముడు డిప్లొమానే చదివాడు. డిప్లొమా తర్వాత మామూలుగా బీటెక్ చదవాలి, కానీ అప్పుడు స్తోమత లేదు. మా ఇప్పుడు మంచి జాబ్ లోనే ఉన్నాడు. నాకు బీటెక్ అయిపోయిన తర్వాత కూడా 2020 పాస్డ్ అవుట్ నేను. పీక్ కరోనా టైం. ఆ టైంలో ఇష్టం వచ్చినట్టు జాబులు తీసేస్తున్నారు. మనమేమో ఏదో ఒకటి చేయాలి. నేనేం చేసేది తెలుసా? ఫస్ట్ దగ్గరలో మాకు శ్రీ సిటీ అని ఉంటుంది ఒకటి, సూలూరుపేట దగ్గరది. అక్కడికి వెళ్ళి ఏదో ఒక లేబర్ వర్క్ చేయడానికి వెళ్ళే ఫస్ట్ నేను. వాళ్ళు రిజెక్ట్ చేశారు, నువ్వు సిఎస్సి చదివావు, ఇక్కడ ఓన్లీ మెకానికల్ వాళ్ళకు ఉంది జాబ్ అని చెప్పి తరిమేశారు. మనమేమో ఖాళీగా ఉండలేము. ఖాళీగా ఉంటే ఇల్లు జరగదు. దాని తర్వాత ఏం చేసేది తెలుసా? ఇది మీరు రోజు యూజ్ చేసే యాప్, దాంట్లో కాల్ సెంటర్ లో జాయిన్ అయ్యాను. ఆడు ఫోన్ చేసి అమ్మ బూతులు తిట్టేవాడు నన్ను. ఏం యాప్ తెలుసు అది? ఫ్లిప్కార్ట్ కాల్ సెంటర్ లో నేను వర్క్ చేశాను. నాకు అప్పుడు జీతం 12,000. నైట్ షిఫ్ట్ చేస్తే ఎక్స్ట్రా 3,000 ఇచ్చేవాడు, అంటే రోజుకు 100 రూపాయలు. అందుకని చెప్పి ఓన్లీ నైట్ షిఫ్ట్ చేసేవాడు నేను. అదే అలవాటైంది ఇప్పుడు నాకు. ఇప్పుడు నేను 3:30 కూర్చొని వీడియో రికార్డ్ చేస్తాను అంటే అదే కారణం. నాకు అలవాటైంది అప్పుడు. అలానే నన్ను నేను ఆల్మోస్ట్ 1 year దాకా వర్క్ చేశాను. కరోనా అయిపోయేదాకా అర్ధరాత్రులు ఫోన్ చేస్తారు, అమ్మ నా బూతులు తిడతారు. నా ప్రోడక్ట్ ఎందుకు క్యాన్సిల్ చేసేవరా, ఎవరిని అడిగి నువ్వు క్యాన్సిల్ చేస్తావు, ఇంకా డెలివరీ అవ్వలేదు ఏంద్రా. మనం ఏం చేయలేము, ఆడ ఎవడో చేస్తుంటాడు. సారీ సార్, ఇక్కడ మనం చెప్పాల్సింది ఇదే, అంతకుమించి మనం ఎక్కువ కూడా మాట్లాడకూడదు. సారీ సార్, సారీ ఫర్ ద ఇన్కన్వీనియన్స్, మీకు డెలివరీ అయ్యేలా చూస్తాం సార్, మాక్సిమం ట్రై చేస్తాం సార్. ఆడ తిడతా ఉంటే సారీ సార్ ఇవే చెప్పుకుంటా ఉండాలి. అక్కడ నేను ఫ్లిప్కార్ట్ లో వర్క్ చేసా కాబట్టి చెప్తున్నా, మీరు వాళ్ళకి కాల్ చేసినా వాళ్ళు తిట్టినా వేస్ట్. అక్కడ వాళ్ళకేం కనబడదు. సిస్టమ్ లో మీకేం కనబడుతుందో, డెలివరీ లేట్ అయింది, 2 రోజుల తర్వాత డెలివరీ అవుతుంది, అదే వాళ్ళకి కనబడుతుంది. అక్కడ డిస్క్రిప్షన్ రాసి ఎంటర్ చేస్తారు అంతే, అంతకుమించి ఏమీ ఉండదు వాళ్ళ చేతిలో. ఇది నేను వర్క్ చేసా కాబట్టి చెప్తాను. దాంట్లో వర్క్ చేశాను నేను. 15,000 నా శాలరీ, అంటే 12,000 శాలరీ, ఒక 3,000 నేను నైట్ షిఫ్ట్ చేసింది, 3,000 ఇచ్చాను. దాని తర్వాత నేను ప్యారల్ గా సాఫ్ట్వేర్ జాబ్ ట్రై చేస్తే నాకు TCS లో వచ్చింది. TCS లో నాకు జాబ్ రావడం, నేను ఫస్ట్ చేసిన పని అప్పుడు కూడా ఎక్కువ శాలరీ కాదు, 23,000 ప్యాకేజ్, 3.3 lakh అనుకుంటా, 22,000 23,000 వచ్చేది. నేను ఫస్ట్ చేసిన పని ఈ మొబైల్ కొనుక్కున్నా. అప్పటిదాకా మన దగ్గర మొబైల్, మంచి మొబైల్ లేదు. ఇది కూడా బెస్ట్ మొబైల్ కదా, 24,000 ఇది. అప్పట్లో దీన్ని నేను 1 year EMI పెట్టి తీసుకున్నా. ఇప్పుడు అంటే బొచ్చుబోల్డ్ మొబైల్స్ మన దగ్గర ఉన్నా కానీ అప్పట్లో ఇది ప్రీషియస్ మొబైల్ నాకు, అందుకే అలానే పెట్టుకుంటా నేను. పగిలిపోయినా అసలు దీని ఛార్జింగ్ కూడా పెట్టలే, చచ్చిపోయిందేమో ఇది దీన్ని కొనుక్కున్నా నేను 12 నెలలు EMI పెట్టి. వెంటనే స్టార్ట్ చేసేయలేదు, కొన్ని రోజులు వీడియోస్ చూసి ఎలా చేయాలి, అందరూ ఎలా చేస్తున్నారు అంతా ఒక ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసుకొని యూట్యూబ్ లో ఎడిటింగ్ వీడియోస్ ఇవన్నీ చూసుకుంటా. దాని తర్వాత ఒక ల్యాప్టాప్ కొనుక్కున్నా. బిగ్ బిలియన్ డే సేల్ లో రియల్మీ ల్యాప్టాప్ కొన్నా నేను. అప్పుడు 30,000 చేంజ్ పడింది నాకు, 30,000 చేంజ్. ఇప్పుడు మీకు రియల్మీ ల్యాప్టాప్ కనబడదు, అప్పట్లో కొన్నా నేను. దానికి కూడా క్రెడిట్ కార్డ్ నా దగ్గర లేకపోతే పక్కన ఇంటి అన్న వాళ్ళని అడిగి, వాళ్ళు ఏమన్నారు తెలుసా? ఎందుకురా ల్యాప్టాప్ 4 రోజులు వాడతావు పడేస్తావు, ఇప్పుడు చూడు మేము కూడా కొన్నాం, మా ల్యాప్టాప్ లో ఒక మూల పడిపోయి ఉన్నాయి, అసలు తీని కూడా తీయట్లేదు. వాళ్ళని ఇదే నాతో. కానీ నా మైండ్ లో ఏముందో వాళ్ళకి తెలియదు. వాళ్ళనే నేను తప్పడట్లా, వాళ్ళు చెప్పింది కరెక్ట్, ఎందుకంటే నా పరిస్థితి వాళ్ళకి తెలుసు. నువ్వు 30,000 పెట్టుకుంటున్నావురా, నీకు అవసరమా, నువ్వు ఎక్కువ రోజులు ల్యాప్టాప్ మేము కూడా కొన్నావు, పడేస్తున్నావు, నువ్వు కూడా పెద్దగా వాడవు అని. కానీ నా మైండ్ లో ఉందో వాళ్ళకి తెలియదు కదా. నేనేంది ఎడిటింగ్ కోసం కొంటున్నాను ల్యాప్టాప్ ని. నేను 30,000 దాంట్లోనే ఇంతకుముందు ఎడిట్ చేసింది. మీ స్టార్టింగ్ చూసిన వీడియోస్ అన్ని నావి, నేను దాంట్లోనే ఎడిట్ చేసి. అది చచ్చిపోయేది, అసలు బ్యాటరీ గంట కూడా వచ్చేది కాదు. ఒక షార్ట్ వీడియో ఎడిట్ చేయడానికి అయిపోయేది. అది ఛార్జింగ్ పెట్టుకుని అలానే ఎడిట్ చేసేవాడు. నాకు తెలిసి నా మైండ్ లో ఏముందో. అలానే మీరు ఏదైనా చేసేటప్పుడు పక్కన వాళ్ళు అంటూ ఉంటారు మిమ్మల్ని, ఎందుకురా ఇదంతా అవసరమా అంటారు. కానీ మీరేం చేస్తారో మీకు తెలుస్తుంది. సో మీరు అనుకున్న దాన్ని బ్లైండ్ గా చేసుకుంటూ వెళ్ళిపోండి అంతే. ఈ మొబైల్లో వీడియో తీసామా, ఆ 30,000 ల్యాప్టాప్ లో ఎడిట్ చేసామా, నేను అదే చేసింది. మీ ఇంట్లో ఒక ఖాళీ గోడగాని ఉంటే మీ అంత అదృష్టవంతులు ఇంకొక లేరు. ఎంటీ వాల్ ఒకటి ఉంది అనుకోండి, మీ అంత అదృష్టవంతులు ఇంకొకరు లేరు. మా ఇంట్లో అది కూడా ఉండేది కాదు. కిటికీలు, సోఫాలు, మంచాలు ఉండేవి, ఇల్లంతా. ఖాళీ గోడ కూడా ఉండేది కాదు. నా ఫస్ట్ వీడియో నేను కిటికీ దగ్గర కూర్చొని చేశాను, సెకండ్ వీడియో నిలబడుకోండి కిటికీ దగ్గర, దాని తర్వాత గోడ దగ్గర చేశాను, ఇంకా డోర్ ఒకటి బాగా అనిపించింది నాకు, డోర్ దగ్గర చేశాను. దాని తర్వాత ఏం చేస్తే తెలుసా, చాలా వీడియోస్ చేశాను డోర్ దగ్గర. దాని తర్వాత అదే డోర్కి ఇదిగోండి అదే డోర్కి నేను ఏం చేసేది తెలుసా, ఈ స్టిక్కర్లు అతికిచ్చా. వెనక యానిమే స్టిక్కర్స్ కొనుక్కొని యానిమే స్టిక్కర్లు అతికిచ్చా. ఇదిగోండి ఇవన్నీ యానిమే స్టిక్కర్లు అతికిచ్చి అదే ఆ డోర్కి అతికిచ్చి, ఇప్పటికి కూడా ఉన్నాయి అలానే ఆ డోర్కి. దాని తర్వాత ఆ డోర్ ఇక్కడ కనబడుతుంది చూడండి బాగా, ఆ డోర్ దగ్గర కూర్చొని కూడా చేశారు. అలాగా మీకున్న ప్లేస్ ని వాడుకోండి అంతే. ఒక్కడ ఏమనుకుంటున్నా అవసరం లేదు బ్రో. లైఫ్ లో మనకు ఖచ్చితంగా ఇంప్రూవ్మెంట్ ఉంటుంది. నువ్వు కన్సిస్టెంట్ గా చేసుకొని వచ్చి నువ్వు ఇష్టపడి చేస్తే నీ లైఫ్ చాలా మారుతుంది. నేను ఆ రోజు ఏమీ లేని పరిస్థితిలో మొదలుపెట్టి ఈ రోజు నాకు మంచి జాబ్ ఉంది. నేను ప్యాకేజ్ కూడా మీరు అడుగుతుంటారు ప్రతిసారి చెప్పినప్పుడు, ఎంత బ్రో నీ సాఫ్ట్వేర్ ప్యాకేజ్ అని. నాకు 14 lakhs ప్యాకేజ్. దాంట్లో ఏం లేదు, నేను చెప్పేస్తాను మీకు. 1 lakh వస్తుంది
నాకు అన్ని కటింగ్స్ పోను 1 lakh వస్తుంది. అసలు ఇవేం చేయకుండా నేను ఇంట్లో కూర్చున్నా మా ఊర్లో, ఓకేనా, విద్యానగర్ మాది, మా ఊర్లో నేను కూర్చుంటే నెలకి 30,000 కంటే ఎక్కువ అవ్వదు. అక్కడ నువ్వు దజ్జగా బతికిన 30,000 కంటే ఎక్కువ అవ్వదు. అసలు 70,000 నువ్వు మిగిలించుకోవచ్చు. స్టిల్ నేను ఇక్కడికి వచ్చి కష్టపడుతూ అన్ని పనులు నేనే చేసుకుంటా, ఒక పక్క జాబ్ చేస్తూ, ఒక పక్క ఇది ఎందుకు చేస్తాం అంటే ఉన్న ఇష్టం, దీన్ని కూడా గ్రో చేసి దీన్ని మెయిన్ స్ట్రీమ్ గా పెట్టుకోవాలని నా ఆశ. నేను అందుకే ఇప్పుడు నా జాబ్ ను వదులుకోవట్లేదు, 2 చేస్తాను. కష్టాలు ఉంటాయి, నిద్రలు ఉండవు. లైఫ్ లో కొంచెం మనం సక్సెస్ అవ్వాలి అంటే నిద్రలు అయితే సరిగ్గా ఉండవు ఎవరికైనా. నాకే కాదు, ఇప్పుడు మీరు చూసే కొంతమంది సక్సెస్ఫుల్ పీపుల్ ఎవ్వరు 8 గంటలు 9 గంటలు నిద్రపోయి సాధించిన వాళ్ళు కాదు. రోజుకి 3 గంటలు 4 గంటలు నిద్రపోయిన వాళ్ళు. అప్పటికి ఇప్పటికి మాత్రం నా లైఫ్ చాలా చేంజ్ అయింది. అది కంటెంట్ క్రియేషన్ వల్ల నేను నన్ను ఇంప్రూవ్ చేసుకున్నాను, నేను మాట్లాడడంలో ఇంప్రూవ్ చేసుకున్నాను, కొంచెం ఎక్స్ప్రెస్ చేయడంలో. అసలు నేను ఏమి ఎవరితో మాట్లాడను, సింపుల్ గా నాకు ఏదో మీకు చెప్పుకోవాలనిపిస్తుంది కాబట్టి చెప్తున్నాను. నా లైఫ్ చాలా చేంజ్ అయింది సీరియస్ గా. ఇప్పుడు కొంచెం హ్యాపీగా ఉన్నాను, నేను అంతా పాజిటివ్ గా ఉంది. అప్పుడు ఏం జరిగినా ఎందుకు నాకే జరుగుతుంది ఇలాగా. నేను ఒక్కటి మాత్రం నేను నా లైఫ్ లో నేను నేర్చుకుంది ఏంటంటే, మన గురించి మనం ఎప్పుడు నెగిటివ్ గా మాట్లాడుకోవద్దు. ఇది నా బెస్ట్ టిప్ మీకు చెప్పేది. ఫస్ట్ టిప్ ఇది, మన గురించి మనం ఎప్పుడు నెగిటివ్ గా అనుకోవద్దు. ఖచ్చితంగా చెప్తున్నాను నేను. మనం నెగిటివ్ గా అనుకుంటే నెగిటివే ఎక్కువ అట్రాక్ట్ అవుతుంది. మన గురించి మనం ఎప్పుడైతే పాజిటివ్ గా అనుకోవడం మొదలు పెడతామో ఖచ్చితంగా పాజిటివ్ జరుగుతుంది మన లైఫ్ లో. ఇంప్రూవ్మెంట్ అయితే ఉంటుంది బ్రో. ఈవెన్ మేము ఈ రోజుకి అది ప్రతి విషయంలో మీరు కష్టపడుతున్నా, ఎందుకు నాకు వ్యూస్ రావట్లేదు, వాడికి వచ్చేస్తున్నాయి, ఇవన్నీ పట్టించుకోవద్దు, వస్తాయి, మీరు కష్టపడండి. ఈ రోజుకి మేము చెప్తున్నాం కదా, ద బెస్ట్ క్వాలిటీ ఇస్తాం తెలుగులో. మీరు చూడండి, ఈవెన్ పెద్ద పెద్ద ఛానల్స్ కూడా మనం ఇచ్చే క్వాలిటీ ఇవ్వం, కానీ మన వ్యూస్ చాలా తక్కువ ఉంటాయి వాళ్ళకన్నా. అలానే మేము ఎప్పుడు డౌన్ అయిపోం. అండ్ వాళ్ళతో కూడా మనం పోల్చుకోకూడదు. ఎందుకు తెలుసా, వాళ్ళు కొన్ని సంవత్సరాల నుంచి చేసి వాళ్ళ వ్యూస్ తెచ్చుకుంటున్నారు. నేనేదో రీసెంట్ గా స్టార్ట్ చేసి నువ్వు ఎంత క్వాలిటీ ఇస్తే మాత్రం అన్ని వ్యూస్ వచ్చేస్తాయి, కానీ ఇంత ముందు కన్నా బెటరే కదా. మన ఛానల్లో ఒక రోజుకి 24 hours కి 1K వ్యూస్ వచ్చేటివి ఇంతకు ముందు, ఇప్పుడు 2 hours లో వస్తున్నాయి. ఇంప్రూవ్మెంటే కదా. లైఫ్ లో ఖచ్చితంగా ఇంప్రూవ్మెంట్ ఉంటుంది, ఎప్పుడు పాజిటివ్ వేలో ఆలోచించాలి. సో నేను అందుకే అదే చెప్తున్నా, మనం ఎప్పుడు కొన్ని సంవత్సరాలు కష్టపడిన వాడితో నువ్వు ఇప్పుడు స్టార్ట్ చేస్తూ కంపేర్ చేసుకోవద్దు. నువ్వు అలానే కష్టపడు, చాలా చేంజ్ అవుతాయి నీ లైఫ్ లో. నా లైఫ్ చాలా చేంజ్ అయింది, మీకు అంతా చెప్పే కదా అప్పుడు ఎలా ఉండేది. ఇప్పుడు నేను దర్జాగా తినగలుగుతున్నా. నీకు చెప్పాలి, మేము మటన్ తెచ్చుకోవడానికి 1 kg మటన్ తెచ్చుకోవడానికి మా నాన్న చనిపోయిన తర్వాత మాకు 10 years పట్టింది. సీరియస్ గా మాకు 10 years పట్టింది. మటన్ 800 నుంచి 1000 రూపాయలు ఉంటుంది. మేము అప్పుడు 5,000తో ఇల్లు గడిపాం. ఆ 1000 రూపాయలు ఉంటే మాకు నెలంతా కూరగాయలు వచ్చేటి. ఈవెన్ చికెన్ కూడా తెచ్చుకోవడం మానేసాం. తెచ్చుకోలేక కాదు, కొంచెం సెటిల్ అయిన తర్వాత కూడా తెచ్చుకోలేక కాదు, కానీ తెచ్చుకోలేదు. 1000 రూపాయలు పెట్టడం అవసరమా అని. ఫస్ట్ నేను మటన్ ఇంటికి 1 kg తెచ్చిన తర్వాత నేను మా మమ్మీ తింటా, నేను చెప్పా మా మమ్మీకి, మా నాన్న చనిపోయిన తర్వాత 10 సంవత్సరాలు పట్టింది మా మనకు మటన్ తెచ్చుకోవడానికి. ఇద్దరం కాసేపు నవ్వుకున్నాం. అంతేకాదు, మా నాన్న బైక్ ఉంది, బజాజ్ ప్లాటినా 2006-07 ఆ టైం మోడల్. అది ఇప్పటికీ అదే బైక్ మేము వాడుతుండేది. మీకు ఎప్పుడైనా చూపిస్తా ఇంటికి వెళ్ళినప్పుడు. ఆ బైక్ ని నేను మొన్న రీసెంట్ గా 1 month బ్యాక్ ఫుల్ ట్యాంక్ పట్టించాను. అప్పటిదాకా ఫుల్ ట్యాంక్ పట్టిలే, ఇప్పటిదాకా ఫుల్ ట్యాంక్ పట్టిలేదు దానికి. మొన్న రీసెంట్ గా ఆ E20 పెట్రోల్ ఏదో వచ్చింది కదా, ఎథనాల్ది. దానివల్ల ఆ పాత బైక్లన్నీ చెడిపోతాయి అంటే మనం ఏం చేయలేము, ఆ బైక్ ని ఉంచుకోవాలి. ప్రీషియస్ బైక్ మాకు అది. దానికి ఫుల్ ట్యాంక్ పట్టిద్దాం అని చెప్పి మొన్న పట్టించాను నేను. అప్పటిదాకా 100-150 అలా పట్టించేవాడిని. ఇవన్నీ మీకు చిన్నవి అనిపించచ్చు, కానీ నా లైఫ్ లో చాలా స్పెషల్ మూమెంట్స్ ఇవి. నాకు ఎందుకు అన్ని చెప్పుకుంటా ఉంటే ఇవి కూడా వస్తా ఉన్నాయి. అంత చేంజ్ అయింది నా లైఫ్. జస్ట్ బికాస్ కంటెంట్ క్రియేషన్ అంటే కాదు, నేను మంచి జాబే చేస్తున్నా, కానీ కంటెంట్ క్రియేషన్ వల్ల కూడా చాలా చేంజ్ అయింది. ఈ రోజు నేను నా ఫ్యామిలీని చూసుకోవడమే కాదు, నేను 2 జీతం ఇస్తున్నా, 2 వాళ్ళ ఫ్యామిలీని చూసుకుంటున్నారు నా వల్ల. అది మీకు చెప్తే అర్థం కాదు, అది ఎంత స్పెషల్ చూడండి. ఒకప్పుడు ఇల్లు గడవడానికే కష్టంగా ఉంది నాకు, ఇప్పుడు నేను 2 జీతం ఇస్తే వాళ్ళ ఇల్లుని చూసుకుంటాను, నేను నా ఇల్లు చూసుకోవడం కాకుండా. అంత చేంజ్ అయింది నా లైఫ్. ఫ్యూచర్ లో ఇక్కడ కాగదు, ఇంకా మన ఛానల్ గ్రో అవుతుంది, ఇంకా కొంతమంది జాబ్లు ఇస్తా, ఇంకా చాలా చేస్తా. నాకు ఆ నమ్మకం ఉంది. నేను ఒకటే చెప్తాను, మీరు కానీ బిలో మిడిల్ క్లాస్ ఫ్యామిలీలో ఉంటే మన లైఫ్ మనమే చేంజ్ చేసుకోవాలి. ఎవడు చేంజ్ చేయడు. నిద్రలు పక్కన పెట్టు, కష్టపడు, నీకు నచ్చింది చెయ్యి, గట్టిగా కష్టపడు అంతే. నువ్వు ఒకటి చేస్తున్నావు అంటే దాంట్లో బెస్ట్ అవడానికి ట్రై చేయి. అది ఏదైనా నిన్నటికన్నా ఈ రోజు బెస్ట్ గా చేయి, ఆటోమేటిక్ గా సక్సెస్ వస్తుంది. మన లైఫ్ మనమే చేంజ్ చేసుకోవాలి. నాకు ఇప్పుడు 28 years. మీకు నేను చూడడానికి చిన్న పిల్లవాళ్ళ అనిపిస్తా, కానీ నాకు 28 years. 1998 born నేను చాలా చూసేసాను నా లైఫ్ లో. మన ఛానల్లో నాకన్నా చిన్న వాళ్ళు చాలా మంది ఉంటారు, పెద్దవాళ్ళు కూడా చాలా మంది ఉంటారు. నేను మీకు చెప్పేది ఏంటంటే, మీ లైఫ్ కొంచెం కష్టాల్లో ఉంది అంటే ఒక 6 నెలలు సంవత్సరం మీది కాదనుకోండి, ఇంకా కష్టపడండి, ఆటోమేటిక్ గా సక్సెస్ వస్తుంది. అది దేంట్లో అయినా. ఈ వీడియో చూసి ఒక్కరు ఇన్స్పైర్ అయినా చాలు, ఒక్కరి లైఫ్ చేంజ్ అయినా చాలు. నేను అందుకే ఈ వీడియో చేస్తాను. నాకు చేయాలనిపించింది. నా లైఫ్ లో నేను ఎక్కడి నుంచి ఎక్కడికి వచ్చాను, కొంచెం సెటిల్ అయ్యాను నేను, కాదనట్లేదు. ఇవన్నీ షేర్ చేసుకోవాలనిపించింది నాకు. మీరు కంటెంట్ క్రియేషన్ స్టార్ట్ చేయాలనుకున్నా కళ్ళు మూసుకొని స్టార్ట్ చేసేయండి. మీ దగ్గర ఉన్న మొబైల్ చాలు, బోయా M1 మైకు 600-800 ఉంటుంది, అది కొనుక్కొని చాలు. అది కూడా నేను ట్యాక్ ప్రొడక్ట్స్ లో పెడతా చూడండి. ఇంకా చిన్న లైట్లు, మీ దగ్గర మనీ ఉంటే, లేకపోతే ట్యూబ్ లైట్ కింద చేయండి. చేస్తా ఉన్నాను అంతే, ఆటోమేటిక్ గా వస్తాయి బ్రో. బ్రాండ్ డీల్స్ రావట్లేదు, ఏం రావట్లేదు బ్రో అని బాధపడదు. మీకు మంచి రీచ్ ఉంటే వాళ్ళే వస్తారు మీ దగ్గరికి. అలా నాకు వచ్చిన వాళ్ళే వీళ్ళంతా. ఈవెన్ నాకు మొబైల్ బ్రాండ్స్ కూడా అలానే వచ్చాయి. ఖచ్చితంగా వస్తారు. మీరు రోజు కనబడాలి, కన్సిస్టెంట్ గా ఉండాలి, కష్టపడాలి, ఖచ్చితంగా అన్ని జరుగుతాయి. ఈ వీడియో మన ఛానల్లో చాలా స్పెషల్ వీడియో అవుతుంది. దీనికి వ్యూస్ వచ్చినా రాకపోయినా నాకు మాత్రం చాలా స్పెషల్ వీడియో. నాకు షేర్ చేసుకోవాలనిపించింది, షేర్ చేసుకున్నాం. ఇది నా లైఫ్ జర్నీ. మీరు స్టార్ట్ చేయాలనుకుంటే చేసేయండి, అసలు ఏం ఆలోచించండి, ఖచ్చితంగా లైఫ్ లో సక్సెస్ అవుతారు. నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. మీరు ఏదైనా చేయాలనుకుంటే, ఇది కంటెంట్ క్రియేషన్ అనే కాదు, మీరు లైఫ్ లో ఏది చేయాలనుకున్నా మీరు ఖచ్చితంగా సక్సెస్
సక్సెస్ అవుతారు. కొంచెం మనసు పెట్టి చేయండి అంతే. ఒక బ్రదర్ గా నేనే ఫస్ట్ పర్సన్. మీరు కానీ సక్సెస్ అయితే ఏదో ఒక రోజు మనం కానీ కలిస్తే నాతో షేర్ చేసుకోండి. అలా ఆ రోజు వీడియో చూసేప్పుడు నాకు చాలా హెల్ప్ అయింది. నేను ఆ రోజు స్టార్ట్ చేసిన వాళ్ళు అయితే ఇలా ఇంప్రూవ్ చేసుకున్నా. ఏదో ఒకటి నాతో షేర్ చేసుకోండి. నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను. ఒక్కరు ఇన్స్పైర్ అయినా నాకు మనస్ఫూర్తిగా ఉంటుంది. ఈ వీడియోకి 1000 వ్యూస్ వచ్చినా నేను హ్యాపీగా ఫీల్ అవుతాను. నాకు అనిపించింది చెప్పేసా, మనసులో ఉండేదంతా ఎలాంటి స్క్రిప్టింగ్ ఇవేం లేకుండా. మీకు వీడియో నచ్చింది అనుకుంటా. కొంచెం అటు ఇటు వెళ్ళుంటే మాటలు ఏమనుకోవద్దు. కొత్తగా చూసే వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. ఆల్రెడీ ఇప్పటి వరకు సపోర్ట్ చేస్తున్న వాళ్ళకి మాత్రం చాలా థ్యాంక్స్. మీ వల్లే నేను కష్టపడుతున్నా, మీరు సపోర్ట్ చేస్తున్న వల్లే నేను ఇక్కడ దాకా వచ్చాను. మీ అందరికీ చాలా థ్యాంక్స్. ఇల్లు ముందు వీడియోని లైక్ చేయడం మర్చిపోద్దు. కామెంట్ సెక్షన్ లో హైప్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేయడం మర్చిపోద్దు. ఇంకొంతమందికి రీచ్ అవుతుంది ఈ వీడియో. కొంతమందికి రీచ్ అయ్యి కొంతమంది లైఫ్ చేంజ్ అయినా మీరు కూడా దాంట్లో ఒక పార్ట్ అవుతారు. థ్యాంక్ యూ. ఈ 1 year జర్నీ నాకు చాలా స్పెషల్ గా గడిచింది. ఇంకా మనం చాలా దూరం వెళ్తాం. కొన్ని సంవత్సరాలు చేస్తాం మనం. నేను ముసలోడు అయిపోయేదాకా చేస్తాను. నా సాఫ్ట్వేర్ జాబ్ కూడా నేను పక్కన పెట్టేసి ఏదో ఒక రోజు మానేసి ఈ కంటెంట్ క్రియేషన్ అనేది నా మెయిన్ గా నేను తీసుకొని చేస్తాను. ఆ రోజు వస్తుంది. ఆ రోజు కోసం వెయిటింగ్ నేను. సరే మరి మళ్ళీ మనం నెక్స్ట్ వీడియోలో ఖచ్చితంగా కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్.